ఇయర్ 1800లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్ని ఇప్పుడు వాడుతా ఉన్నాం. దెన్ అప్పుడు ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం తయారు చేసిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఓన్లీ పేరు కోసం టెక్నాలజీ అనేది యాడ్ చేసి ఇంకా ఎందుకు అలాగే ఉంచారు. 10 చాప్టర్లు షార్ట్ టర్మ్ మెమరైజ్ చేసి ఎగ్జామ్ లో ఆ మెమరైజ్ చేసిన దాన్ని వామిటింగ్ చేసి రిజల్ట్స్ తర్వాత మర్చిపోవడం, ఇదే అంతా జరుగుతుంది. ఈ కాలేజెస్ లో రోట్ లెర్నింగ్, షార్ట్ మెమరైజేషన్ మాత్రమే ఉంటుంది. విజువలైజేషన్ బేస్డ్ లెర్నింగ్, ఇమాజినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ ఇలాంటివి ఏవి ఉండవు. బట్ ఇన్ రియల్ సక్సెస్ కమ్ ఫ్రమ్ క్రియేటివిటీ, మైండ్ సెట్, స్కిల్స్, కనెక్షన్స్. బట్ ఇలా మాట్లాడుతా పోతే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బట్ ఈరోజు సిస్టమ్ అనేది ఎలా ఉండాలో వీటికి సొల్యూషన్స్ అనేది చెప్తా. ఇమాజిన్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ హౌ టు మేక్ బినీ బిజినెస్ ఓన్లీ ఎంబీఏకే కాకుండా స్కూల్ నుంచి కామన్ గా నేర్పిస్తే. ఇమాజిన్ రీప్లేసింగ్ యూస్లెస్ అండ్ బోరింగ్ ఎగ్జామ్స్ విత్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్. వీటిని బట్టి నీ యొక్క ర్యాంకింగ్ జడ్జ్ చేస్తే. ఇమాజిన్ టీచర్స్ సిలబస్ కంప్లీట్ చేసి మిషన్స్ లా కాకుండా లైఫ్ కోచెస్ అండ్ మెంటారింగ్ వర్క్ చేస్తే. ఇదేం కొత్తగా చెప్పలా. ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ ఇలానే జరుగుతుంది. దీని యొక్క అవుట్కమ్స్ నో అన్ఎంప్లాయ్మెంట్, నో అన్స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అండ్ అక్కడ కాలేజ్ డ్రాప్అవుట్స్ కూడా చాలా తగ్గిపోయింది. ఫెయిల్యూర్ అయినోడు ఈ లేబర్ సిస్టమ్ లో ఫిట్ కాకనే అవుతాడు. ఈ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తర్వాత కూడా తెలుసుకోకుండా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేయకుండా ఎవరు గైడెన్స్ లేకపోవడం వల్ల అప్పటికే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో ఫక్అప్ అయిపోయి ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాడు. దానికి రిజల్ట్స్ జాబ్లెస్, అన్ఎంప్లాయ్మెంట్, పవర్టీ. బయట చూస్తే ఒక్కొక్క కోర్స్ చెప్పి ఇది హై డిమాండ్, అది హై డిమాండ్, అది నేర్చుకో డబ్బులు వస్తాయి, ఇది నేర్చుకో డబ్బులు వస్తాయి అని ఒక్కొక్క కోర్స్ చెప్తాడు. బట్ ఏది నేర్చుకోవాలని చూసిన వానికి దానిపైన ఎంతో భారంగా అనిపిస్తుంది. కోర్స్ నేర్చుకునేటప్పుడు కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ వేలో చెప్పకన్నా ఓన్లీ రోట్ లెర్నింగ్ లాంటి టైప్ లో మాత్రమే నేర్పిస్తారు. కాబట్టి వానికి అక్కడ కూడా అడ్జస్ట్ కాలేకపోతాడు. ఇన్ కేసు నేర్చుకున్న డబ్బు కోసం చాలా కష్టంతో నేర్చుకుంటారు. సో ఇందుకే బీటెక్ అయిపోయినాక కోర్స్ తీసుకున్నా కూడా జాబ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మెయిన్ గా ఫైనాన్షియల్ లిటరసీ, మెంటల్ హెల్త్, ఎమోషనల్ కంట్రోల్, క్రిటికల్ థింకింగ్, ఆంటర్ప్రినర్షిప్, రిలేషన్ బిల్డింగ్, క్రియేటివిటీ వీటికి మెయిన్ గా ప్రయారిటీ ఇవ్వాలి.